ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆశు అంకుల్, నా ఫ్రెండ్ని సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళి డ్రాప్ చేసిరా. నువ్వు వెళ్ళేటప్పుడు మూర్తి అంకుల్కి కాల్ చేయి. రామే సిరిని ఇంటికి రమ్మన్నారు, ఇప్పుడు వాడే ఇంటి దగ్గర డ్రాప్ చేయమన్నాడు అని. లేదంటే తన పాపం సిరిని పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తను కనిపించకపోతే అనవసరంగా టెన్షన్ పడిపోతారు. ఓకే బాస్. మేడం రండి వెళ్దామా? బాయ్ ఫ్రెండ్, లవ్ యూ. లవ్ యూ టూ బంగారం. బాయ్ బాయ్ యూ. బాయ్ ఫ్రెండ్. బాయ్ అక్క. బాయ్ సిరి తల్లి. బాయ్ బాయ్ ఫ్రెండ్. పద వెళ్దాం. బాయ్. ఎంత సంతోషంగా ఉన్నావన్నయ్య ఈరోజు. యా, షీ ఈజ్ మై హ్యాపీనెస్. అన్నయ్య, డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అడగనా? అశోక్ అన్నయ్య నీ ప్రేమ గురించి మొత్తం చెప్పాడు నాకు. నీకు ఆ ప్రేమే ఈ రోజు నీ గాయాన్ని, నొప్పిని అన్నిటినీ తొందరగా తగ్గించేసింది. సిరి వచ్చినందుకే నువ్వింత హ్యాపీగా ఉన్నావంటే, ఇక సీత గారు సిరి నీ లైఫ్ లో ఉంటే నీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో కదా. యా, సీత ఇస్ అ వెరీ టఫ్ లేడీ. నేను ఎప్పుడైతే తన దగ్గర ప్రేమ గురించి చెప్పుకోవాలని వెళ్తూ ఉంటానో, నువ్వు బాస్, నేను ఎంప్లాయీ, దూరంగా ఉండమని చెప్పి నన్ను పంపించేసేసింది. తను చెప్పిన దాంట్లో తప్పేం లేదన్నయ్య. ఈ ప్రేమకి కులం, ఆస్తి అన్న భేదం ఉండదు. అన్నీ దాటుకుని రావడమే నిజమైన ప్రేమ. నువ్వు తన దగ్గర నీ ప్రేమ గురించి వేరే అని చెప్పుకున్నావనిపిస్తుంది. అందుకే తను అలా అంటుంది. ఇద్దరి మనసులు ప్రేమ ఉంటేనే కదా ఇద్దరు ఈక్వల్ అయ్యేది. వాంజు, నీకు ప్రేమ గురించి ఇంత తెలుసు నాకు అసలు తెలియదే. నువ్వు చెప్పేది ఎంత నిజమో చూడు. నేనున్నదంతా తనకు చెప్పేస్తే తను ఒప్పేసుకుంటుందేమో. అలాగైతే ముందు ఈ బెడ్ మీద నుండి నువ్వు లెగాలి. ఆఫీస్ పనులన్నీ వదిలేసి డైరెక్ట్ గా సీత గారి ముందు నిలబడు. పురాణాలు అవి ఇవి ఏం మాట్లాడకుండా మనసులో ఉన్నది చెప్పేసే. అంటే డైరెక్ట్ గా సీత ఐ లవ్ యూ అనేసే. తాతయ్య. మీరు ఫోన్ చేసినప్పుడు నేను వెళ్దాము అనుకున్నాను బాబు. రాముని చూడటానికి తనని తీసుకెళ్లి చాలా మంచి పని చేశారు. సిరికి తనంటే చాలా ఇష్టం. అవును, మా రామ్ కూడా సిరిని చూడాలని చాలా ఆశపడ్డాడు. అందుకే డైరెక్ట్ గా స్కూల్ నుండి తీసుకెళ్లిపోయాను. దయచేసి మీరేం అనుకోకండి. అహే, అనుకోవడానికి ఏముంది బాబు. తనని తీసుకెళ్లి మంచి పనే చేశారు. రామ్కి ఇప్పుడు ఎలా ఉంది బాబు? బాగున్నాడు. నా ఫ్రెండ్ చాలా యాక్టివ్ అయ్యాడు తాతయ్య. నేను తనకి నా చేతితోనే అన్నం తినిపించాను. ఓ అవునా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.